మల్సూర్ గారి దీవెనలు, వాళ్ళు చేసిన సర్వీసు, మేము పోతుంటే 30వ వార్డుకు సంబంధించిన ప్రజలు ఇచ్చే రెస్పాన్స్, వాళ్ళకి ఇచ్చే రెస్పాన్స్ మా విజయాల అవకాశాలు దగ్గరకు తీరుస్తాయి. ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే ఇంత ముందు మల్సూర్ అన్న వాళ్ళు కౌన్సిలర్ గా ఇక్కడ అంటే వాళ్ళ మేడం కౌన్సిలర్ గా పదవి బాధ్యతలు చేశారు కదా. సో మీరు ఇప్పుడు ఓటర్లకు అంటే మీరు ఓటర్ల దగ్గరకు పోతున్నప్పుడు వాళ్ళ గురించి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? వాళ్ళు 100% ప్యూర్ సర్వీస్ చేశారు ఒకటి. ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళే క్రమంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో ప్రతి ఇల్లు వాళ్ళు మాకు ఇప్పుడు ఈసారి కూడా వాళ్ళకే గెలిపించుకునే అవకాశాలు మెండుగా ఉండే క్రమంలో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ప్రకారం మాకు రిజర్వేషన్ రావడం వల్ల వాళ్ళ మనిషిగా, వాళ్ళ అభ్యర్థిగా నన్ను ముందర పెట్టి మా అమ్మగారిని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు. ఓటర్లు కూడా, వార్డు ప్రజలు కూడా పల్సమల్స లక్ష్మక్క గారిని చాలా అభినందిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. చాలా బాధపడుతున్నారు ఈ వార్డు నుంచి పక్క వార్డుకి వెళ్తున్నారని. కానీ లక్ష్మక్క గారు వాళ్ళకి ఒకటే హామీ ఇస్తున్నారు, నేను 30వ వార్డులో ఉన్నా, మీకు కూడా సర్వీస్ చేస్తాం. నా అభ్యర్థి మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు అభ్యర్థి సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు భరోసా ఇస్తున్నారు ఓటర్లకి. దానివల్ల మాకు ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. సో పార్టీ నుంచి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు గారి గురించి ఎట్లాంటి సపోర్ట్ ఉంది? సార్ అన్ని విధాలుగా సపోర్ట్ ఉందండి మనకి. ఇంకోటి ఏంటంటే పార్టీని బలోపేతం చేయాలని మొన్న మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి బీజేపీ కార్యకర్తలు కష్టపడాలని, పార్టీ తరఫున కష్టపడి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని సార్ కూడా మాకు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే జనాలలో కూడా సంకినేని సార్ అంటే చాలా హ్యూజ్ రెస్పాన్సే ఉంది, వేరే ఇబ్బందికరం అయితే ఏం లేదు సార్ కి. మెయిన్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేటని ఇంత ముందు మేము డెవలప్మెంట్ చేసినామని హామీతో పోతుంది. సో మీరు ప్రధానంగా మీరు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి గల కారణాలు ఏంది? మీరు బీజేపీ పార్టీ నుంచి 30 ఓటు ప్రజలకు ఇస్తున్న హామీ? బీజేపీ పార్టీ నుంచి మేము ప్రధానంగా పోటీ చేయడానికి గత 20-25 సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీ ఈ మున్సిపల్ చైర్మన్ గా జుట్టుకొండ సత్యనారాయణ గారు పాలించారండి. పాలించే క్రమంలో అప్పుడు ఆ టైంలో పరిపాలించే క్రమంలో టీడీపీ అలయన్స్ తోటి ఉండే బీజేపీ పార్టీ అప్పుడే ఇది నేషనల్ వైజ్ అవార్డు తీసుకున్న మున్సిపాలిటీ. కాలక్రమేణా ఆ అభివృద్ధి జుట్టుకొండ సత్యనారాయణ గారు బీజేపీ పార్టీ అంటే టీడీపీ అలయన్స్ చేసిన అభివృద్ధి వీళ్ళు కొనసాగిస్తున్నారని కొత్తగా చేసింది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు దోపిడీకి బాగా ఉన్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కానీ, అంత ముందుకు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళు ఓన్లీ పంచుకోవడం ఒకటే జరుగుతుంది. మీకింత మాకింత అనే షేరింగ్ కానీ ప్రజల మీద ఎలాంటి అభిమానం కానీ ప్రేమ కానీ ఏం లేదు. ఓట్ల రాజకీయాలు మరియు డబ్బు రాజకీయాలు తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు అనేది మా యొక్క అభిప్రాయం. సో బీజేపీ పార్టీ నుంచి అంటే బీజేపీ నుంచి వచ్చే పథకాలు కానీ హామీలు